వాళ్ళందరూ కూడా హోంగార్డ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళీ మెయిన్ సపోర్ట్ ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు ఒక్కరే వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారంట. ఇది హోంగార్డ్స్ అంటున్న మాట. జగ్గారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మరి హోంగార్డ్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేసిండ్రు. ఏమని, అసలు ఇష్యూ ఏంటిది అది తెలుసు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా, గుర్తు చేయాలి కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినరు, ఏదేదో పనులలో బిజీ అయిపోయి ఉంటారు, మర్చిపోయి ఉంటారు. ఒకసారి గుర్తు చేయాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దాంట్లో వాళ్ళు డీటెయిల్ గా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. దాంట్లోకి వెళ్ళే కన్నా ముందు ముందు అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరెవరు వీళ్ళకు సంబంధించి ఏం మాట్లాడినో ఒకసారి చూద్దాం. అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతంలోనే వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ. అట్లాగే ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకు 2 ఇష్యూలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఆర్డర్ లేకుండా పని చేసిండని చెప్పి తీసేసిండ్రు, కానీ వాళ్ళతోని చేయించుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చేయించుకున్నారు. చేయించుకున్నాక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఉద్యమం అప్పుడు వీళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి జై తెలంగాణ అని అన్నందుకు కూడా వీళ్ళందరినీ ఆ విధులకి వెళ్ళి తీసేసిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది.